భూమి బహుశా మన జీవితంలో ఇంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉండదేమో. కాని మనం భూమిని ఎలా చూడాలి? అది మనందరి ప్రాథమిక హక్కా, లేదంటే మార్కెట్లో అమ్మే కొనే ఒక వస్తువు మాత్రమేనా? ఈరోజు ఈ చాలా లోతైన ప్రశ్న గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ చర్చ మొదలుపెట్టే ముందు మనం అడగాల్సిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఒకటే. అసలు ఈ భూమికి నిజమైన యజమాని ఎవరు? ఈ ఒక్క ప్రశ్నతోనే మన మొత్తం విశ్లేషణ ముడిపడి ఉంది. ఈరోజు మనం మొదటగా భూమి యాజమాన్యం అనే కాన్సెప్టును అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత భారతదేశం, శ్రీలంకలో ఉన్న పరిస్థితులను చూసి చివరిగా మన భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సరే, మొదటి ప్రశ్నకు వద్దాం. అసలు భూమి ఎవరిది? దీనికి సమాధానం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, చాలా వెనక్కి. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి, ఆశ్చర్యంగా ఉంది కదా. భూమి వయస్సు 600 కోట్ల సంవత్సరాలు. మరి మానవ సమాజం మొదలై కేవలం 80,000 సంవత్సరాలే అయ్యింది. ఇంత పెద్ద భూమి చరిత్రలో మనమొక చిన్న చుక్కలాంటివాళ్లం. మరి అలాంటి మనం ఈ భూమికి శాశ్వత యజమానులం అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఈ ఫిలసాఫికల్ పాయింట్ను కాసేపు పక్కన పెడితే ప్రాక్టికల్గా మన భారతదేశంలో భూమి కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు మన దేశంలో భూమి అంతా కొద్దిమంది జమీందార్లు, నవాబుల చేతుల్లోనే ఉండేది. స్వాతంత్ర్యం వచ్చాక కొత్త చట్టాలు తీసుకొచ్చి భూమిని ప్రజలకు పంచారు. అంతా బాగుంది అనుకునేలోపే ఇప్పుడు కొత్త సమస్యలు మొదలయ్యాయి. యాజమాన్య హక్కుల విషయంలో బోలెడన్ని గొడవలు, వివాదాలు. మన దగ్గర భూమి అనేది కేవలం ఆస్తి కాదు, అదొక స్టేటస్ సింబల్. అందుకే మనలో చాలామందికి భూమి దాహం ఎక్కువగా ఉంటుంది. 10 ఎకరాలుంటే 20 కావాలి, 20 ఉంటే 30 కావాలి. ఈ కోరికకు అంతు అనేది ఉండదు. ఇది భూమిని ఒక వనరులా కాకుండా ప్రతిష్టగా చూసే మన ఆలోచనా విధానాన్ని చూపిస్తుంది. మన భూమి రికార్డుల సిస్టమ్ అయితే ఒక పెద్ద చిక్కుముడిలాంటిది. పట్టాభూములు, అసైన్మెంట్ భూములు, ఈనాం భూములు, అమ్మో, ఈ పేర్లు వింటేనే కన్ఫ్యూషన్ వస్తోంది. ఈ రికార్డ్స్లో ఉన్న గందరగోళమే మన దేశంలో లక్షల భూమివాదాలకు అసలు కారణం. సరే, మన దగ్గర పరిస్థితి ఇలా ఉంది. మరి దీనికి ప్రత్యామ్నాయమేమైనా ఉందా అని చూస్తే మన పక్కనే ఉన్న శ్రీలంకలో మనకు పూర్తిగా భిన్నమైన ఒక సిస్టమ్ కనిపిస్తుంది. ఈ ఒక్క నంబర్ చాలు శ్రీలంక కథ మొత్తం చెప్పడానికి. 85%. అవును, శ్రీలంకలో ఉన్న మొత్తం భూమిలో 85% ప్రభుత్వానిదే. ఇదే వాళ్ల సిస్టంకి పునాది అన్నమాట. అంటే దేశంలో మెజారిటీ భూమి మీద పూర్తి కంట్రోల్ ప్రభుత్వానిదే. కేవలం 15% మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. ఈ ఒక్క తేడా వల్ల వాళ్ల చట్టాలు, పాలసీలు అన్నీ మారిపోయాయి. ఓకే, ఓనర్షిప్లోనే ఇంత పెద్ద తేడా ఉంటే మరి వాళ్ళ చట్టాలు, వ్యవసాయ విధానాలు ఎలా ఉంటాయి? సహజంగానే మనకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. మన దేశంలో భూమిని సొంతం చేసుకోవాలి అని చూస్తాం. కాని శ్రీలంకలో భూమిని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంటారు. మన దగ్గర భూమి ప్రైవేట్ ఆస్తి అయితే వాళ్ల దగ్గర అది ఒక జాతీయ వనరు. మరి ఈ ప్రభుత్వ కంట్రోల్ సిస్టమ్ వర్కౌట్ అయ్యిందా లేదా అని డౌట్ రావచ్చు. ఈ లిస్ట్ చూడండి. రబ్బర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిలోంటి, దాల్చిన చెక్క, ఇవన్నీ వాళ్ల ప్రధాన ఎగుమతులు. అంటే వాళ్ల సిస్టమ్ కమర్షియల్గా సక్సెస్ అయిందనే చెప్పాలి. వాళ్ల పాలసీకి ఈ ప్యాడీ యాక్ట్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సింపుల్గా చెప్పాలంటే వరి పండించే భూమిని వేరే ఏ అవసరానికి వాడకూడదు. దాని అగ్రికల్చర్ క్యారెక్టర్ మార్చడానికి వీల్లేదు. కావాలంటే పంటలు మార్చుకోవచ్చు, కాని భూమి ఉద్దేశాన్ని మార్చలేరు. వాళ్ళ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూడండి. స్వర్ణ భూమి అని, లీజు భూమి అని పేర్లు వేరుగా ఉన్నా కాన్సెప్ట్ ఒక్కటే. ప్రభుత్వం భూమిని అమ్మదు, అవసరాన్ని బట్టి లీజుకు మాత్రమే ఇస్తుంది. ఓనర్షిప్ ఎప్పటికీ ప్రభుత్వానిదే. ఈ శ్రీలంక మోడల్ చూశాక మన మనసులో ఒక పెద్ద ఆలోచన వస్తుంది. అదే, భూమిని పూర్తిగా జాతీయం చేస్తే ఎలా ఉంటుంది? నిజానికి ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. దీని వెనుక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారిలాంటి గొప్ప మేధావుల వాదన ఉంది. భూమిని జాతీయం చేయండి, అసలు గొడవలే ఉండవు అనేది ఆయన అభిప్రాయం. ఇక్కడ జాతీకరణ అంటే ఎవరూ భూమిని వాడకూడదని కాదు. ఎవరైనా సరే, వ్యక్తులుగాని, కంపెనీలుగాని భూమిని లీజుకు తీసుకుని వాడుకోవచ్చు. కాని అంతిమ యజమానిగా ప్రభుత్వం ఉంటుంది.
దీనివల్ల ఓనర్షిప్ గొడవలు ఉండవనేది పాయింట్. సో భారతదేశంలోని కాంప్లెక్స్ సిస్టమ్ చూశాం, శ్రీలంకలోని సింపుల్ సిస్టమ్ చూశాం. ఇప్పుడు మనం మన భవిష్యత్తును నిర్ణయించే ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబడి ఉన్నాం. ఒకవైపు ఎన్నో చిక్కులతో గొడవలతో ఉన్న మన ప్రైవేట్ ఓనర్షిప్ మోడల్, మరోవైపు అంతా ప్రభుత్వ నియంత్రణలో ఉండే శ్రీలంక లీజింగ్ మోడల్. మనం చూసింది రెండు దేశాల మధ్య తేడా కాదు, భూమిని చూసే రెండు వేరు దృక్పథాల మధ్య ఉన్న తేడా. కాబట్టి మళ్ళీ మనం మొదలుపెట్టిన చోటికే వచ్చాం. భూమి అది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కా, లేకపోతే బజార్లో అమ్ముకునే ఒక సరుకా? ఈ ప్రశ్నకు మనం ఎలాంటి సమాధానం వెతుక్కుంటామో దానిపైనే మన సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.